మంచిది. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యము నుంచి చదువుకుందాం. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాద సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఆయా స్థలాలలో జరుగుతున్న ప్రతి ఆరాధనను ప్రభా నేను ఆ మహిమార్థమే జరిగించండి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకోండి, ఆత్మచేత మీరు అభిషేకించి మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలు రాజు మీదికి సిరియా రాజు దండెత్తుకొని వస్తున్నాడు. కూర్చోవాలం, మీరు తొందరగా కూర్చోండి. కూర్చోండి, పర్లేదు, కూర్చోండి, ఖాళీగా ఉందిగా. ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు దండెత్తుకొని వస్తున్నాడు. సిరియా రాజు యుద్ధమునకు బయలుదేరుతున్న సమయంలో ఎప్పుడు బయలుదేరాలి, ఏ సమయంలో బయలుదేరాలి, ఎంతమంది బయలుదేరాలి, ఈ విషయాలన్నీ కూడా రాజుగారు వారికి ప్రకటన చేసి మనము పలానా దేశం మీదకి పలానా ప్రాంతానికి మనం యుద్ధానికి వెళ్ళాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు విషయాలన్నీ కూడా ఈ ఇశ్రాయేలు రాజుగారికి అన్ని విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. ఎలా తెలిసిపోతున్నాయి? వీరు తెలిసిపోయిన తర్వాత వీరందరూ కూడా వారు కాపాడుకోవడానికి వాళ్ళు ఎలర్ట్ అయిపోతున్నారు. అప్పుడు సిరియా రాజుకి అనుమానం వచ్చింది, మనలో ఎవరో ఒకరు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. మొత్తానికి ఆ దేశానికి మన విషయాలన్నీ కూడా అందజేస్తున్నారు. మనము యుద్ధమునకు వెళుతున్నామన్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది అని యుద్ధమునకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. మనం యుద్ధమునకు ఎప్పుడు వెళుతున్నాము, ఎంతమంది వెళుతున్నాము, ఎక్కడికి వెళుతున్నాం, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి ఇశ్రాయేలు రాజుకి? మనలో ఎవరో చెప్తున్నారు మొత్తానికి అని అంటుంటే వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి, రాజా మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను వినండి. మన దేశంలో ఉన్న సైనికులు కానీ యుద్ధము చేసేవారు కానీ ఎవరు కూడా మన సమాచారాన్ని వారికి చెప్పట్లేదు. నువ్వు మన వాళ్ళ గురించి నువ్వు ఎటువంటి అనుమానించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే గనక ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరంటే గనక ఈ రాత్రి నువ్వు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఏ వ్యక్తి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ఆలోచన చేసుకున్నా, ఆ ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే గనక దైవజనుడు. స్తోత్రం చెప్దాం. ఆయన ఎవడు అంటే కనుక ప్రవక్త. ఆయన ఎవడు అంటే దేవునితో మాట్లాడేవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దైవజనుడికి ఎవరో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే నీవు ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, ఎటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా, ఎటువంటి పనికి మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఎవరి మీద అనుమానించవలసిన అవసరం ఏమి లేదు.
వాళ్ళ దేవుడే వారికి తెలియజేస్తున్నాడు, వాళ్ళ దేవుడే వారికి సమాచారం ఇస్తున్నాడు. కాబట్టి ఏమని సమాచారం ఇస్తున్నాడంటే గనక, ఓ ఇశ్రాయేలు రాజా, ఇదిగో నీవు చేయవలసిన పనేంటో తెలుసా? నిన్ను నీవు కాపాడుకో, నీ వారిని కాపాడుకో. ఆమెన్. ఒక దైవజనుడు హెచ్చరిస్తున్నాడు, వెళ్ళకూడని స్థలమునకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాడు. ఒక దైవజనుడుగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే గనక ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే గనక, హెచ్చరిక చేయబడిన స్థలమునకు నీవు రావాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కీడు రాబోతుంది, మనకు అపాయం పొంచి ఉంది. కాబట్టి సాతానుడు చెలరేకపోతున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెచ్చరిక చేయబడిన స్థలమునకు వెళ్ళి వారి ప్రజలను కాపాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మిమ్ములను మీ పిల్లలను కాపాడుకోవాలంటే గనక మీరు హెచ్చరిక చేయబడిన స్థలమునకు మీరు రావాలి. ఆమేన్, హల్లెలూయా. హెచ్చరిక చేయబడిన స్థలం ఏంటి? అది దేవుని మందిరము. హెచ్చరిక చేయబడిన స్థలం ఏంటి? అది దేవుని యొక్క సన్నిధి. హెచ్చరిక చేయబడిన స్థలం ఏంటి? అది దేవుని యొక్క ఆలయము. ఆ మందిరమునకు నువ్వు రాగలిగితే గనక, ఆయన సన్నిధికి రాగలిగితే గనక నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. నా కుటుంబం కాపాడబడాలి, నేను క్షేమంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ హెచ్చరిక చేయబడిన స్థలమునకు మనం రావాలి. నీవు హెచ్చరిక చేయబడిన స్థలమునకు రాగలిగితే గనక దేవుడు నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ వారిని కాపాడతాడు. ఎన్నడూ కునుకక నిద్రపోకుండా ఆయన నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కాపాడబడాలి అని నీవు కోరుకుంటే గనక, నీ కుటుంబం కాపాడబడాలని నువ్వు కనుక కోరుకుంటే గనక, నీ పిల్లలు కాపాడబడాలని కోరుకుంటే గనక హెచ్చరిక చేయబడిన స్థలమైన దేవుని మందిరమునకు నీవు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు రాజా, ఈ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, హెచ్చరిక చేయబడిన స్థలమునకు పంపి వారిని చెప్పగానే వెళ్ళి అక్కడికి పంపి వారిని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సార్లు దైవజనుడు చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, వారితో నువ్వు మాట్లాడవద్దు, వారితో నువ్వు సహవాసం చేయొద్దు అని దైవజనుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తాడు. ఎందుకంటే కనుక అక్కడ ఎవరున్నారు? సిరియన్లు అక్కడ దండెత్తి ఉన్నారు. అక్కడికి నువ్వు వెళ్ళవద్దు. వారు ఎవరు అనుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు. నిన్ను ప్రార్థనకు రాకుండా కూడా ఆ ప్రార్థన టైంలో నీ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు. మీరు గమనించాలి, ఒక దైవజనుడికి హెచ్చరిక చేస్తుంటే కనుక కొంతమందికి ఇష్టం ఉండదు. మనకు 4 సంఘాల్లో ఒక సంఘటన జరిగింది, నేను చెప్తాను వినండి. ఒక సహోదరి చెప్పేదన్నమాట, ఇదిగో మేము కరెక్ట్గా అయ్యగారు ప్రార్థనకు వద్దామంటే ఆ టైంలోనే ఆ ఆంటీ ఆమె వచ్చి కూర్చుంటుంది మా దగ్గర. ఎందుకని? ఆమెను ప్రార్థనకు చెడగొట్టడానికి. ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. ప్రార్థనకు రాకుండా చేయటానికే ఆ సమయానికి అక్కడికి వస్తుంది, అక్కడికి వస్తున్నాడన్న సంగతి కూడా తెలుసు. చెప్పింది కనీసం ఈమెన మరి వచ్చేయాలి కదా ప్రార్థనకు ముందు. ఆమె వస్తాను తెలిసినప్పుడు ఈ ప్రార్థన ముందే వచ్చేయచ్చు కదా, గంట ఒక అరగంట ముందే వచ్చేయచ్చు కదా. మొత్తానికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆమె తిరుగుతుంది, ఈమె కూడా. కాబట్టి చెప్పిన స్థలమునకు నీవు వెళ్ళవద్దని చెప్పినప్పుడు నువ్వు మానివేస్తే మంచిది. నీకు, నీ కుటుంబము, నీవు క్షేమంగా ఉండాలని కోరుకుంటే కనుక నువ్వు వారితో సహవాసం చేయొద్దని దైవజనుడు ఊరకే చెప్పడు. ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఏనాడు సమయానికి వస్తాం మనం? గృహాల్లో ప్రార్థన జరుగుతాయి. ఏనాడు సమయానికి వస్తాం? ఈ కొత్తగా అప్పటికప్పుడే పెట్టిన ప్రార్థన ఏం కాదు కదా. నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దంటే వాళ్ళతోనే మనకు సహవాసం చేస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సిరియన్లు దిగి ఉన్నారు, దండెత్తి ఉన్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు హెచ్చరిక చేయబడిన స్థలమునకు నీవు వెళ్ళి నీ వారిని కాపాడుకోమని ఇశ్రాయేలు రాజుకు ఆ దైవజనుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చెప్పిన మాటల ప్రకారంగా అక్కడికి వెళ్ళి హెచ్చరిక స్థలమునకు వెళ్ళి వారికి ఉన్న వారందరినీ కూడా కాపాడుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక హెచ్చరిక చేయబడిన స్థలం ఏంటి చెప్పండి? దేవుని మందిరం. దేవుని మందిరమునకు హెచ్చరిక చేయబడిన స్థలమునకు నీవు వస్తే గనక నీకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. హెచ్చరిక చేయబడిన స్థలమునకు నీవు వస్తే గనక ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. చదవండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశ
దేశమునకు వచ్చిన వారము వచ్చువారము గనుక, అంతేనా? ఆ. నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరిని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషమగు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఒకసారి ఇద్దరు వేగుల వారిని దైవజనుడు ఒక స్థలమునకు పంపించాడు, యెరికో పట్టణానికి. ఆ పట్టణము ఎలా ఉందో, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి రమ్మని ఇద్దరు వేగుల వారిని పంపించాడు. పంపిస్తే గనక వాళ్ళు వెళ్ళి 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 అలసిపోయి సాయంత్రానికి ఒక ఇంటికి చేరుకున్నారు. సాయంత్రానికి ఒక ఇంటికి చేరుకుంటే ఆ ఇల్లు ఎవరిదంటే కనుక ఒక వేశ్యది. అయితే ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆమె వాళ్ళకేం అర్థం కాలేదు. ఆమె అంటుంది, హలో బ్రదర్స్, ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మా, ఈ పట్టణాన్ని దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేశాడు, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకురమ్మని మా నాయకుడు మమ్మల్ని పంపించాడు. అప్పుడు ఆమె అంటుంది, ఈ పట్టణాన్ని లేకపోతే ఈ పట్టణంలో ఉన్న ప్రజలు చాలా బలవంతులు, చాలా ఎత్తైన వారు, మీరు వాళ్ళని ఏం పట్టుకోలేరు, వాళ్ళు ఏం చేయలేరు అని మాట్లాడట్లా. ఆమె ఏమంటుందని అంటే గనక, నిశ్చయముగా మీ గురించి మాకు అర్థమైంది. మీరు ఎవరంటే గనక మీరు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన వారు, ఎర్ర సముద్రమును దాటిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తున్న మాటలో ఒక వేశ్య మాట్లాడుతుంది. వాళ్ళని చూడగానే చెప్తుంది, మీరు యోర్దాను నది దాటిన వారు, మీరు ఫరోను ఎదిరించిన వారు, కాబట్టి ఖచ్చితంగా ఈ దేశమును దేవుడు మీకు హస్తగతం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అయ్యా మీరు మరలా గనక ఈ ప్రాంతానికి మీరు ఖచ్చితంగా మరలా వస్తారు, నాకు తెలుసు, అర్థమైంది, మీ గురించి చూడగా నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళను చూసి ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, కానీ మరలా మీరు వచ్చినప్పుడు మాత్రము వారు మిమ్మల్ని చూసి భయపడతారు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఆమెకు ఒక హెచ్చరిక చేయబడింది అనమాట. ఏమని హెచ్చరిక చేయబడింది? అమ్మా, ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, అయితే ఒక మాట చెప్తున్నా విను అని ఆమెతో చెప్పబోయేపటికి ఎవరో డోర్ కొట్టారు. మొత్తానికి తలుపు తీసేపటికి ఆ మనుషులు వచ్చి అంటున్నారు, మీ ఇంటికి ఇక్కడికి ఎవరో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు ఎవరు అని అడిగితే వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇప్పుడే కనుక ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు త్వరపడి గబగా వెళితే కనుక మీరు ఆ గేటు వేయక ముందే వాళ్ళు మీకు దొరకవచ్చు. ఒకవేళ ఆమె ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని కూడా గంపలో దాచేసింది, అక్కడ వాళ్ళని కాపాడింది. వాళ్ళకేంటో వచ్చిన మాట నిజమే, కాబట్టి మీరు ఇప్పుడే ఇటు వెళ్ళారు బయటికి, మీరు కనుక ఇటు వెళితే కనుక ఖచ్చితంగా వాళ్ళు దొరకొచ్చునేమో అని చెప్తే వాళ్ళు వెళ్ళగానే అని చెబుతూ ఒక చిన్న మాట, అయ్యా, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు మీకు ఇస్తానని చెప్తున్నాడు, కాబట్టి మీకు ఇచ్చినప్పుడు ఈ పట్టణంలో ఉన్న ప్రజలన్న కూడా మీరు చంపేస్తారు, నాకు అర్థమైంది. కాబట్టి మీరేం చేయాలంటే దయచేసి మీకు ఇంత మేలు చేశాను కదా, మీరు నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే వాళ్ళు చెప్తున్న మాట అది, అమ్మా అయితే ఒక పని చేయి, మీ ఇంటి వారు, మీకు బంధువులు, మీ తల్లిదండ్రులు, మీకు ఎవరైనా మీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే కనుక ఇంట్లో తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంట్లో తీసుకొని పెట్టిన తర్వాత మేము మీకు ఒక ఎర్రని తాడుస్తాం, ఆ ఎర్రని తాడును ఆ కిటికీకి మీరు కట్టండి. అంటే మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఎర్రని తాడును చూసి నీ ఇంటికి ఎటువంటి హాని చేయకుండా మేము వెళ్ళిపోతాం. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎలాంటిది? ఇప్పుడు హెచ్చరిక చేయబడిన స్థలము. ఆమెన్. ఆ హెచ్చరిక చేయబడిన స్థలంలోనికి నీవు నీ కుటుంబాలు వస్తే కనుక నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ ఇల్లు ఎటువంటి తాడుతో కట్టబడింది? ఇప్పుడు రక్షణ అనే తాడుతో కట్టబడింది. ఆ ఇల్లు ఇప్పుడు కనుక దేంతో కట్టబడిందంటే కనుక కాపుదల అనే తాడుతో కట్టబడింది. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి చదవండి, 18వ అధ్యాయము 10వ వాక్య భాగం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు కీడు, అపాయము, ఆపదలు, అనారోగ్యము రావడానికి గల కారణం ఏంటి చెప్పండి?
నీ వయసును బట్టి వస్తే పర్వాలేదు, కానీ వయసులో ఉన్నవాడికి కూడా అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నీవు హెచ్చరిక చేయబడిన స్థలములకు రాకుండా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఇంకా నువ్వు అలాగే బ్రతుకుతుంటే కనుక మన పరిస్థితి ఇలాగ ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడుకోవాలంటే కనుక నీ కొరకు హెచ్చరిక చేయబడిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలంలోనికి నువ్వు రాగలిగితే గనక నువ్వు ఖచ్చితంగా నీవు కాపాడబడతావు, నీ కుటుంబం కూడా కాపాడబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము జరిగేటప్పుడు సౌండ్లు వస్తాయి. మనకి కిటికీ తీసి చూసావనుకో, నువ్వు ఏం జరుగుతుందని చూసావనుకో, ఆ ఇంట్లో ఉన్నట్టుగా తెలిసిపోదు మనుషులు, అప్పుడు నువ్వు పోతావు. కాబట్టి ఏది జరిగినప్పటికీ కూడా ఒకసారి సంఘములో చేర్చబడిన తర్వాత బయట విషయాల గురించి, లేకపోతే బయట ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఇక్కడ మనం ఎలా ఎదగాలి అనేది విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు ఒకవేళ బయట ఏం జరుగుతుందో కిటికీ తీసావా, వాళ్ళు చూస్తారు, అంటే దీంట్లో మనుషులు ఉన్నారని మిమ్మల్ని కూడా. కాబట్టి ఎటువంటి శబ్దం వచ్చినప్పటికీ కూడా మీరు ఆ ఇంటిలో మీరు ఉంటే గనక మీరు ఖచ్చితంగా కాపాడబడతారు. ఎందుకంటే ఆ ఇల్లు హెచ్చరిక చేయబడిన స్థలము. హల్లెలూయా. చదవండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రాహాబను వేశ్య యెరికోను వేగి చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారందరినీ ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే గనక హెచ్చరిక చేయబడిన స్థలంలో ఉంటారో వారిని దేవుడు కాపాడతాడు. కాబట్టి అందుకని ఇశ్రాయేలు రాజుకు దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు హెచ్చరిక స్థలములకు పంపు, అక్కడ సిరియన్లు ఉన్నారు అని చెప్పగానే అక్కడికి పంపి వారితో ఉన్న వారందరినీ కూడా కాపాడుకోగలిగాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి హెచ్చరిక చేయబడిన స్థలములోనికి నువ్వు రాగలిగితే కనుక నువ్వు కాపాడబడతావు. చెప్పండి ఒకసారి. కాపాడబడ్డాము కదని మన ఇష్టం వచ్చినట్టుగా కుదరదు. కాపాడబడిన మనము దేవుని మందిరంలోకి వస్తున్న మనమందరం కూడా, హెచ్చరిక చేయబడిన స్థలంలోకి వచ్చిన మనమందరం కూడా ఎలా ఉండాలంటే కనుక, ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు నోవాహుతో మాట చెప్పాడు, నోవాహు నువ్వు వాడని సిద్ధము చేసి నీవును నీ ఇంటి వారందరూ కూడా వాడలోనికి ప్రవేశించండి. ఆమెన్, హల్లెలూయా. అంటే ఈ వాడ ఏంటి? ఇప్పుడు హెచ్చరిక చేయబడిన స్థలం ఇది. ఆమెన్, హల్లెలూయా. ఆ వాడలోనికి వెళితే నీవు నీ ఇంటి వారు అందరూ కూడా కాపాడబడతారు. అయితే కనుక నీవు వాడని ఎలా కట్టాలో తెలుసా? సంఘములకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వాడకు కట్టడానికి ఇక్కడ నోవాహుకు ఒక క్రమాన్ని నేర్పాడు. వాడను ఎలా కట్టాలో ఒక క్రమాన్ని నేర్పి, ఏదో అక్కడ వాడ కనపడుతుంది కదా ఆ వాడలోకి వెళ్ళొద్దు, ఏ వాడ కనబడితే ఆ వాడలోకి వెళ్ళవద్దు. నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, వాడ కట్టేటప్పుడు నీవు ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. నువ్వు అంటే సంఘములోనికి వచ్చిన తర్వాత మనం ఒక క్రమమైన జీవితాన్ని మనము కలిగి ఉండగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడండి. హల్లెలూయా. అయ్యా, నేను నీకు ఒక క్రమాన్ని చెప్తాను. ఆ వాడను ఎలా కట్టాలో తెలుసా? స్థితిసారక మ్రానుతోనే కట్టాలి. ఏ చెక్క పడితే ఆ చెక్కను వాడొద్దు. అది ఎలా కట్టాలి, ఎంత ఎత్తు కట్టాలి, ఎంత వెడల్పు కట్టాలి, ఎంత పొడవు కట్టాలి, దానికి ఎన్ని కిటికీలు పెట్టాలి, దానికి ఎంత తలుపులు పెట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, అవన్నీ ఒక క్రమాన్ని నోవాహుకు చెప్పాడు. ఆ క్రమం ప్రకారముగా వాడ కట్టాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక స్థలంలోనికి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటానంటే కుదరదు. ఒక క్రమాన్ని మనం పాటించాలి. క్రమాన్ని నువ్వు పాటించగలిగితే గనక, చదవండి ఆదికాండము 8వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచిన. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమంగా నువ్వు జీవిస్తే దేవుడు ఒక ఉన్నతమైన స్థలం నిన్ను నిలుపుతాడు. హల్లెలూయా. ఆ వాడ కట్టడానికి కార్పెంటర్ చాలా మంది ఉన్నారు కదా మీ ఊరిలో, తీసుకొచ్చి కట్టిమని చెప్పాడా? నువ్వే కట్టాలి. ఎలా కట్టాలి? ఏ చెక్కతో కట్టాలో ఆ చితి స్మారక మానుతోనే కట్టాలి. ఒక క్రమాన్ని నేర్పించాడు. ఆ క్రమమైన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాక్యం చెప్పించాలని నేను చెప్పండి. ఎందుకు చెప్పించం? వాళ్ళకి మీ గురించి ఏం తెలుసు? కన్న తండ్రికి తన బిడ్డల గురించి తెలుసు, కాపరికి తెలుసు మీ గురించి.
మీరు ఎంతవరకు వాక్యాన్ని అనుసరిస్తారో తెలుసు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి, ఎవరిని పడితే ఏ కార్పెంటర్ని పడితే ఆ కార్పెంటర్తో కట్టమని వాడిని కట్టమని చెప్పలేదు దేవుడు. ఆయన ఏం చెప్పాడంటే కనుక నీవే కట్టాలి. ఎలా కట్టాలంటే స్థితి స్మారకం రాణుతో కట్టాలి. ఎంత ఎత్తు కట్టాలి, ఎంత ఎడల్పు కట్టాలి, ఇవన్నీ కూడా క్రమాన్ని నేర్పించాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో చూస్తే కనుక, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు, జాగ్రత్తగా రాలి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరుగాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. కాపరికి కూలోడికి చాలా తేడా ఉంటుంది, అంతేనా? కాపరి ఏం చేస్తాడు? ఒకవేళ తోడేలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే వదిలిపెట్టడు. పరిగెత్తుకుని వెళ్ళి వెంటాడి ప్రాణానికి తెగించి కూడా దాన్ని కాపాడుకుంటాడు. అది కాపరి పని. అదే ఒకవేళ వేరే వాళ్ళు అయితే కనుక నాది కాదులే, మా సార్కి ఏదో ఒకటి చెప్పొచ్చులే అంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక క్రమాన్ని మనము సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒక క్రమాన్ని మనం నేర్చుకోగలిగితే కనుక, ఎందుకంటే కొంతమంది అసలు ఏ విషయాలు పట్టించుకోరు. ఒకవేళ ఎప్పుడైనా ప్రార్థన ఉంది బ్రదర్ ఈరోజు అంటే ఎప్పుడు అంటారు వాళ్ళు. ఇది హెచ్చరిక చేయబడిన స్థలం, ఇది యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. హల్లెలూయా. ఆది అపోస్తుల ప్రవక్తల పునాది వేసిక మీద కట్టబడిన సంఘం ఇది. కాబట్టి ఈ సంఘములోనికి మనం వస్తున్న మనం అందరము కూడా సంఘ క్రమాన్ని మనం పాటించగలిగితే, ఒక క్రమమైన జీవితాన్ని పాటించగలిగితే దేవుడు ఆరారతు పర్వతం మీద నీ జీవితాన్ని నిలుపుతాడు. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు హెచ్చరిక చేయబడిన స్థలంలో నువ్వు వస్తే కాపాడబడతావు. కాపాడబడిన నువ్వు క్రమంగా నువ్వు జీవించగలిగితే కనుక చెప్పండి, ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను అప్పుడు జలప్రళయం ప్రారంభమైంది, జలప్రళయం వచ్చింది, ఓడలన్నీ మునిగిపోతున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు. కానీ ఈ ఓడలోనికి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆ ఓడలోనికి రాలేదు, తుప్పు పట్టలేదు, అది పుచ్చు పట్టలేదు. ఎందుకంటే అది లోపల బయట కీలుపూయబడింది. వాక్యము నీ హృదయంలో ఉంచుకుంటే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోకములో ఉన్నవారు ఏమీ కూడా ఎవరికొండి మనం ఏం చేయలేరు. మనం ఎవరిని కూడా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి జలప్రళయం వచ్చిన తర్వాత ఆ ఓడ మునిగిపోలేదండి. ఆ ఓడ ఎక్కడ నిలబడిందంటే కనుక అరారతు పర్వతం మీద నిలిచింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల కారణం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా కట్టబడిన సంఘం అది. దేవుని మాట ప్రకారం కట్టబడిన ఓడ అది. అలా మన జీవితాలను కట్టుకుంటే కనుక దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి. కాబట్టి ఎందుకు ఆ పరిస్థితి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని సంఘమునకు వస్తున్న తర్వాత, హెచ్చరిక చేయబడిన స్థలంకి వచ్చిన తర్వాత నువ్వు కాపాడబడతావు. కాపాడబడుతున్న మంచిదే, కానీ కాపాడబడుతున్న నీవు ఒక క్రమాన్ని పాటించకపోతే అసలు పూర్తిగా వారంలో 4 ప్రార్థన జరుగుతాయండి. ఒక్క ప్రార్థన కూడా రాలేదా? చెప్పండి నా మాట, రాలేదా? ఎప్పుడు ఇదే అడుగుతూ ఉంటాడు. మొన్న కూడా అట్టగా అన్నాడు, ఎట్టగా అన్నాడు, ఇది వచ్చే వారం మేము రాము. నేను ఎందుకు చెప్తానంటే మీ బలపడాలనే ఉద్దేశంతోనే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, హెచ్చరిక స్థలంలోనికి నీవు వస్తే కాపాడబడతావు. కాపాడబడుతున్న నీవు సంఘ క్రమాన్ని నువ్వు పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ హెచ్చరిక చేయబడిన స్థలంలో ఉండమని 2 కొడుకుల్ని వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. జాగ్రత్త కింద. అయితే ఎంతకాలం నీకు లోబడి ఉండాలి? ఒకడు చిన్నాడు, ఎంతకాలం నీకు? నేను వేరే సంసారం పెట్టుకుంటా, నేను ఎదగొద్దా? నువ్వు కారు కొనుక్కున్నావు కదా, నేను కొనుక్కోవద్దా? నువ్వు సంపాదించుకున్నావు కదా, నేను సంపాదించుకోవద్దా అంటున్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, అరే నావన్నీ కూడా నీవే కదా, నావన్నీ నీవే కదా, కొంచెం ఆగరా. తగిన సమయంలో దేవుడు ఇచ్చిస్తానంటే ఆగలేదు, వెళ్ళాడు, పోయాడు, మొత్తానికి పోయాడు. ఏమైనా మందిరం కట్టాడా? చెప్పండి. ఏమైనా కొన్ని ఆత్మను సంపాదించాడా? ఏమైనా ఆయన కారు ఉంది కదా, నేను ఆయన కారు కొన్నాడా? చెప్పండి.
వెళ్ళాడు పనికి వాళ్ళతో సహవాసం చేస్తూ. వెళ్ళిన తరువాత ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి తీసుకువెళ్ళిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి ఇక చివరికి పందులు పొట్టు తింటున్నాడు. పందులు పొట్టు తిరుగుతుంటే ఆ యజమానుడు వచ్చాడు కదా, అరే ఈడు మనిషే కదా, ఈడేంటి పందులు పొట్టు తింటే మరి ఎట్లా అని ఆ యజమానుడు కూడా కనికరం చూపాలి. ఎందుకో తెలుసా, వీడు ఆల్రెడీ వాళ్ళ నాన్నే మోసం చేసి వచ్చాడు. స్తోత్రం. వీడు నన్ను కూడా, కాబట్టి వీడికి పందులు పొట్టే కరెక్ట్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వీడికి పందులు పొట్టే కరెక్ట్ అని చెప్పాడు అనుకుని వాడు కూడా కనికరం చూపలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత పందులు పొట్టు తిన్న తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందనమాట. అప్పుడు జ్ఞానోదయం కలిగి అతను గుర్తు చేసుకున్నాడు, నేను ఏ స్థలమును విడిచిపెట్టి వచ్చాను, ఇప్పుడు హెచ్చరిక చేయబడిన స్థలమును విడిచిపెట్టి నేను వచ్చాను కదా అని బుద్ధి వచ్చింది. ఎందుకంటే కనుక ఆ హెచ్చరిక చేయబడిన స్థలంలో నా తండ్రి ముందుగానే చెప్పాడు, ముందు దైవజనుడు ముందుగానే చెప్పాడు. అక్కడ సిరియన్లు అక్కడ గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు, అక్కడికి వెళితే నువ్వు నాశనం అవుతావని చెప్పాడు. అయినప్పటికీ నేను వినలేదు. హెచ్చరిక చేయబడిన స్థలమును విడిచిపెట్టి వచ్చాను అని మరలా ఆ హెచ్చరిక చేయబడిన స్థలమును, ఆ మందిరమును, ఆ తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి నానా, నేను నిన్ను డాడీ అని పిలవడానికి కూడా నేను యోగ్యుని కాదు, నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు, నన్ను ఒక కూలివానిగా పెట్టుకో అంటున్నాడు. అప్పుడు తండ్రి ప్రేమ కలిగిన వాడు కదండి, ఏమంటున్నాడంటే కనుక, నువ్వు కూలివాడిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు నా కొడుకుగా నేను ఉంచుకుంటాను. ఆమెన్. హల్లెలూయా అని తను చేర్చుకుని తన స్థానంలో దేవుడు తండ్రి అతనికి ఇచ్చేశాడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడు. ఏది నా హెచ్చరిక చేయబడిన స్థలం? ఏది నా తండ్రి ఎక్కడ ఉన్నాడు, నన్ను ప్రేమించే తండ్రి ఎక్కడ ఉన్నాడు, నా తండ్రిని కాదని నేను వెళ్ళిపోయాను కదా అని వస్తూ ఉన్నాడు, తిరిగి వస్తున్నాడు. నిజంగా నా తండ్రి దగ్గర ఉంటే నాకు నిజంగా నన్ను గద్దించిన నా మేలు కొరకే కదా, నా క్షేమం కొరకే కదా, ఇవన్నీ ఇక్కడ నేను గుర్తించలేకపోయాను అని తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే కనుక వచ్చాడు, అతను చేర్చుకున్నాడు. అయితే ఆ ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు. స్తోత్రం చెప్పు. వాడేవాడు సంఘములోనే ఉంటాడు, ఇంటిలోనే ఉంటాడు. సంఘక్షేమాన్ని అంటే ఇప్పుడు వీడు వస్తూ వాడికి ఇష్టం లేదు. ముందు ఒకవేళ కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడతారు. ఇష్టపడినప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆటంకం కొంతమంది ఉంటారు. కొంతమంది వీడు రావాలనుకున్నప్పటికి వచ్చినప్పుడు మరి సంతోషంగా ఉన్నాడు కదా. చిన్న కుమారుడు పెద్ద కొడుకు ఏం చేశాడు, బయట ఉన్నాడు. వీడికి విందు చేస్తున్న బయట ఉన్నాడు. బయట ఉండి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, నానా మరి ఇంతవరకు నేను నీతోనే కలిసి ఉన్నాను కదా, ప్రభా సిస్టర్ గారు కలిసి ఉన్నాను కదా, కలిసి ఉన్నాను, నీ ఆజ్ఞలు పాటించాను కదా, నాకు ఏనాడైనా సరే మా ఫ్రెండ్స్తో నేను దావత్ చేసుకుంటాకి నాకు ఒక మేక పిల్లని ఏమైనా ఇచ్చావా అని అడుగుతున్నాడు. అంటే అసలు ఈ మేక పిల్ల మీద ఎంత దృష్టి పడింది? ఇంట్లో గొర్రె పిల్లలు లేవా, కానీ మేక పిల్లల మీదే. అంటే ఏంటి, వీడి స్వభావం ఎలాంటిది కంటే మేక పిల్లల లాంటి స్వభావం ఇది. ఈయనేమంటాడు, నావన్నీ నీవే కదా, మేకలు కావాలంటే ఇస్తా, నీ గొర్రెలు కావాలంటే ఇస్తా, అవసరమైతే దూడను కావాలని నేను ఇస్తా. ఆమెన్. హల్లెలూయా. వీడి మేకనే ఎందుకు అడుగుతున్నాడు అంటే కనుక మేక స్వభావం ఎలా ఉండదో తెలుసా? ఇప్పుడు కాపరి ఉన్నాడు అనుకోండి, కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. కాపరి వెళ్ళిపోతా ఉంటే గొర్రెలు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వెంబడిచ్చేస్తాయి. కానీ మేకలకి కాపరి వెనకాల ఉండాలి. ఎందుకని? ఈ అడిపోద్ది ఇడిపోద్ది, రావా పాతనకే ఏంటి సంగతి అని అడగాలి పద్దాక. వీడి ఉద్దేశం అంతా కూడా మేక స్వభావం అనమాట. కాపరిని వెంబడించేవాడు కాదు, తండ్రిని వెంబడించేవాడు కాదు. వచ్చాడు కదా పోయినాడు అని సంతోషించి మంచిగా తీర్చుకుని నా తమ్ముడు వచ్చాడు కదా అని చెప్పి అందరితో పాటు సంతోషంగా ఉండొచ్చు కదా. లేడు. హెచ్చరిక చేయబడిన స్థలంలో ఉండమంటే వాడు పోయినవాడు తిరిగి వచ్చాడు. ఉన్నవాడు బాధ ఏంటంటే కనుక వీడి మేకపిల్ల కావాలంటే వీడికి ఏం కావాలి? చదువుతారు మీకు, మేకపిల్ల చెప్పాడు లేదు, చదవండి ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 29వ వాక్య భాగం చదువుకుందాం. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ళు
నుండి నిన్ను సేవించుచున్నాను నీ ఆజ్ఞలను ఆడు పోయినా సరే నేను ఉన్నాను కదా, నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అసలు మొత్తం ఇయ్యారంటే ఇది మేకపిల్ల ఎందుకు కొడుతున్నాడు? ప్రభు నేను కూడా సంతోషంగా దావత్ చేసుకుంటాను ఫ్రెండ్స్తో అని అంటే ఇస్తాడు కదా ఏదో ఒకటి. ఈయన మేకపిల్ల ఎందుకు? వీడి స్వభావం అలాంటిది అనమాట. వీడిని తోలుతా ఉండాలి, పద్దాక ఈయన్ని తోలుతా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి మనం ఆలోచిద్దాం. హెచ్చరిక చేయబడిన స్థలంలో నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు తెలుసుకుని వాడు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్తారు, చదవండి. మత్తయి సువార్త 25:32 నుంచి చదువు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలు చూడండి, ఇక్కడ కుడి వైపున ఎవరు ఉంటారు? గొర్రెలు ఉంటాయి. ఎడమ వైపున మేకలను నిలబెట్టును. కుడి వైపు నుండే అర్హత లేదు, పోగొట్టు. ఎందుకని? వీడి మనసంతా కూడా అట్టాగా ఉంది. 41వ వాక్యం చదువు, అర్థమవుతుంది మీకు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి మేకలను చూసి శపించబడిన వారలారా. అక్కడ 33వ వాక్యం ఏముంది? ఆశీర్వదించబడిన వారలారా అని చెప్తారు అక్కడ, గొర్రెల గురించి మాట్లాడుతూ. ఇక్కడికి వచ్చేప్పటికి శపించబడిన వారలు. ఎందుకంటే ఈ స్వభావాన్ని మనం మార్చుకోవాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత కాపరి నువ్వు వెంబడించాలిగా, నిన్ను పద్దాక తోలడం. అంతేగా వినోద్? హల్లెలూయా. కాపరిని వెంబడించాలండి. కాపరి వెళ్తూ ఉంటాడు, ఇట్లా వెళ్దామంటే వెళ్ళాలి, కుదిరితే వస్తా, లేకపోతే అది వేరే సంగతి. పద్దాకని వెనకమాలుండి ఆ గడ్డి మేతంటే, లేకపోతే ఈ కొమ్మలాగుతుంటే పక్కనోడు కొట్టడం. అంతేగా శృతి? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి అది అక్కడ పోతావు. నువ్వు గనక సంఘములో ఉండి కూడా మేక స్వభావం మనం కలిగి ఉంటే గనక, క్రమాన్ని పాటించకపోతే గనక ఎక్కడికి వెళ్తామంట? నిత్య నరకాగ్నికి వెళతాం మనము. కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఉండాలి. కుడి వైపున మనము నిలబడి ఉండాలి. ఆశీర్వదించబడిన వారి లిస్టులో మనం ఉండాలి అంటే కనుక, కాపాడబడుతున్న మనమందరం కూడా మనము క్రమాన్ని మనము పాటిస్తూ మనము ఆ యొక్క హెచ్చరిక చేయబడిన స్థలం యొక్క విలువ నీకు తెలియాలి. హల్లెలూయా. బయటికి వెళ్ళినాక తెలిసింది వీడికి వాల్యూ, అంతేనా? లోపల తెలియలా, నన్ను తిడతాడా, నన్ను అడుగుతాడా, నేనేంటి, నేను కూడా సంపాదించుకోవద్దా అన్నాడు. ఎవరు బయటికి వెళ్ళావు? ఏమైనా నిరగదీసావా? ఏమన్నా 4 సెంట్లు కొన్నావా? ఏమన్నా 4 మందిరాలు కట్టావా? లేకపోతే కొన్ని ఆత్మలు ఏమైనా సంపాదించావని బాప్తిస్మాలు ఇచ్చావా? ఏమీ లేదు కదా. కాబట్టి ఆ మేక స్వభావాన్ని మనం తీసివేయాలి. ఇక్కడ మేకలు ఎప్పుడు కూడా కాపరి తోలాలి, గొర్రెలు మాత్రము కాపరిని వెంబడిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మనము కాపాడబడతాం. ఇక్కడికి వస్తే నీ కుటుంబం కాపాడబడుతుంది. కాపాడబడుతున్నాము కదని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే కాదు. ఎట్టుండాలి? నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే కాదు. ఎప్పుడు రావాలి? ఒక క్రమాన్ని పాటించాలి. నోవాహుతో చెప్తున్నాడు, ఈ ఓడను ఎలా కట్టాలో తెలుసా? స్థితి స్మారకం రానుతోనే నువ్వు కట్టాలి. దీని ఎత్తు ఎంత ఉండాలి, ఎడల్పు ఎంత ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, బయట లోపల కూడా కీరిపోయాలి. అవన్నీ పూస్తేనే కనుక జలప్రలయమది తేలి ఒక ఉన్నతమైన ఆరాధన పర్వతం మీద నిలబడగలిగింది. ఆమెను హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ముగిస్తాను నేను. చక్కగా దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయంగా కట్టుతున్నాడు. ఆత్మీయంగా కడుతుంటే కనుక అందరూ కూడా బలపడుతున్నారు. అయితే ఆ పాస్టర్ గారి దగ్గర ఒక రోజున ఒక కుటుంబం వచ్చి అయ్యా, పాస్టర్ గారు వాళ్ళకేం చెప్పలేదు. వాళ్ళకు కొంత పొలం ఉంది, దాన్ని అమ్మేసి పాస్టర్ గారు తీసుకొచ్చారు. ఒకవేళ అమ్మినప్పుడు వాళ్ళదే కదా. పాస్టర్ గారు ఏంది మీ పొలం అంతా అమ్మేసి తీసుకురండి అని చెప్పాడా? చెప్పలేదు. అమ్మారు, తీసుకొచ్చిన తర్వాత అయ్యా మాకు అమ్మేమో, ఇంత వచ్చింది మాకు, కాబట్టి మా ఇంట్లో అవసరతలు ఉన్నాయి, ఇంత ఉంచుకున్నాం మేము, ఇంత తీసుకొచ్చామని పాస్టర్ గారికి చెప్పొచ్చు కదా. అట్లా చెప్పలేదు వాళ్ళు. అయితే పాస్టర్ గారికి ఈయనకి ఏం తెలియదు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి ఏం తెలుసు, ఇంటికాడ ఉంటాడు, మేము మా ఇంటికాడ ఉంటాం, ఆయనకేం తెలుస్తుంది అనుకుంటారు. మీ గురించి ప్రతినిత్యం ఆలోచన చేసేవాడు ఒక ఉన్నాడు సంగతి తెలుసు మీకు. ఎవరు? ఎందుకు తెలియదు మరి? ప్రార్థన చేస్తాడు.
ఇక్కడ ప్రవక్త అయిన ఇక్కడ ప్రవక్తకు అక్కడ ఏమి జరుగుతుందో వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారు అవన్నీ కూడా దేవుడు తెలియజేసినప్పుడు మరి మీ గురించి క్షేమాన్ని కోరుకుని ప్రార్థన చేసే దైవజనుడికి తెలవదా? మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారు? చర్చికి రాకుండా నేను ఊహించలేనా? లేకపోతే దేవుడు నాతో చెప్పడా? అంతేగా శృతి చెప్తాడు లేదా? కానీ నువ్వు ఏది చెప్పినా నమ్మేస్తాను అనుకుంటారు మీరు. ఏది చెప్పినా నమ్మేది. ఎందుకు రాలేదంటే కొన్ని 4 కథలు వేస్తారు. ఓకే, అదంతా అబద్ధమైన సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. సెట్ చేసుకుంటావు అంతే నువ్వు. ఇక్కడ వీళ్ళు అలాగే వచ్చారనమాట. ఇంట్లో దాచుకున్నారు, వచ్చారు. పాస్టర్ గారు అడుగుతున్నారు, ఇంతకీ అమ్మేవా అన్నారు. అప్పుడన్నీ చెప్పొచ్చు కదా, ఏదో మాకు అవసరం ఉండి కొంచెం దాచుకున్నామండి, కొంత తీసుకొచ్చాం, దేవునికి ఇవ్వాలనిపించింది తీసుకొచ్చామంటే అయిపోయేది. కానీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ దైవజనుడు ఉపయోగించిన మాట ఏంటి తెలుసా? ఈ హెచ్చరిక స్థలమునకు వచ్చిన తర్వాత కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావే, పరిశుద్ధాత్మను నువ్వు మోసగిస్తున్నావు, నువ్వు అసలు దేవుని భయమే లేకుండా ఉంటున్నావు నువ్వు. ఎందుకు ఇంకా ఇక్కడికి వచ్చి నువ్వు ఈ హెచ్చరిక స్థలంలో నేను నిలబడి ఉన్నా, హెచ్చరిక స్థలంలోకి నువ్వు వచ్చావు, కానుకొని తీసుకుని వచ్చావు. వచ్చినప్పుడు మరి నువ్వు ఇక్కడికి వచ్చి కూడా అబద్ధాలు ఆడితే అని ఈ హెచ్చరిక స్థలంలోకి వచ్చిన నువ్వు అబద్ధాలు ఆడొచ్చా? ఆడకూడదు కదా. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? హెచ్చరిక స్థలంలో ఉండే కదా నేను అడుగుతున్నాను కదా నేను. అంటే నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకుని బట్టి, పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకుని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిస్తే మనకు ఆశీర్వాదమా? మామూలుగా మనకు తెలిసిన మాట భర్త గురించి చెప్తారు. భర్త భార్యను పద్దాక ఏమైనా వేధిస్తాడు అనుకోండి, ఇంట్లో ఆడపడుచు ఏడిస్తే నీకేమైనా సంతోషంగా ఉంటుందా అంటావా? చెప్పండి. మరి పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు వీళ్ళు. అడిగినప్పుడు ఏదైనా చెప్పొచ్చు కదా, ఎంత అవసరం వచ్చి దాచుకున్నావంటే నేను ఎందుకు అడుగుతాడు ఆయన? అసలు ఇవ్వకపోయినా అడగడు, నిన్ను అడుగుతాడా? ఇవ్వకపోయినా అడగడు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతారా? మా డబ్బులు మీ దగ్గర ఉంటే అడుగుతాను నేను, అంతే కదా. అసలు మా డబ్బులు మీ దగ్గర అయితే లేవు, నేను ఎందుకు అడుగుతాను? నాకేం అవసరం? కానీ తీసుకొచ్చిన తర్వాత నేను అడుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నిజమే చెప్పాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అంటే మీరు సేవకుని మోసం చేయొచ్చేమో కానీ పరిశుద్ధాత్మని మోసం చేయలేరు. నీవు నీ భార్యను మోసం చేయొచ్చేమో కానీ పరిశుద్ధాత్మను మోసం చేయలేవు. నీవు నీ భర్తను మోసం చేయొచ్చాము కానీ పరిశుద్ధాత్మను మోసం చేయలేవు. నీవు నీ తల్లిదండ్రులు మోసం చేయొచ్చాము కానీ పరిశుద్ధాత్మను మనం మోసం చేయలేము. వీళ్ళు ఇదే హెచ్చరిక స్థలంలోనికి వచ్చిన వారు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ చివరికి పరిస్థితి ఏంటి? ఇద్దరు కూడా భూమి మీద లేకుండా పోయారు. ఆ పరిస్థితి ఎందుకు మనకి? నీవు హెచ్చరిక స్థలంలోనికి వస్తున్నావు, మంచిదే, కాపాడబడుతున్నావు, మంచిదే. ఒక క్రమమైన జీవితాన్ని జీవించు, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలుస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ హెచ్చరిక స్థలములు చేయబడిన స్థలములో నుంచి ఒకవేళ వెళ్ళాలని నీకు మనసు వస్తే కనుక నువ్వు ఆలోచన చేసుకుని నువ్వు కనుక స్థిరపడగలిగితే కనుక వచ్చిన తర్వాత కూడా అబద్ధాల బ్రతుకులు మనం మార్చుకోవాలండి. ఇది మారకపోతే పరిశుద్ధాత్మను బాధపడతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నీ హెచ్చరిక స్థలంలోనికి వచ్చిన మీరందరూ కూడా మీ కుటుంబము క్షేమంగా ఉండాలని మీరు వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుని మాట వినాలి, దైవజనుడి మాట వినాలి. మీకు ఎప్పుడు నష్టం కలిగే మాటలు ఎప్పుడు కూడా చెప్పరు, అవునా? ఒకవేళ వినగలిగితే మీరు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. మరి ఎందుకు చెప్పట్లేదట? హల్లెలూయా. క్షేమంగా ఉన్నాము కదా అనేసి మన ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దని చెప్తున్నాడు కదా. కొంతమందికి ఇక దేవుడు ఆశీర్వదిస్తే కనుక పట్టభాగాలు ఉండవు, ఇక దొరకరు. నువ్వు ఒక క్రమమైన జీవితాన్ని నువ్వు జీవించాలని చెప్తున్నాడు. క్రమంగా నువ్వు ఓడను కట్టాడు కాబట్టి ఆ ఓడ జలప్రయాణంలో మునిగిపోకుండా అరారత్తు కొండ మీద నిలిచింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హెచ్చరిక చేయబడిన స్థలంలోనికి మనం వచ్చాం కదా. నువ్వు ఆ స్థలానికి రావద్దు, వాళ్ళతో నువ్వు సహవాసం చేయదని చెప్పాడు. నువ్వు మానుకుని కనుక నువ్వు ఇక్కడ రాగలిగితే ఖచ్చితంగా నువ్వు క్షేమంగా ఉంటావు. క్షేమంగా ఉండావు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకొద్దని చెప్తున్నాడు. అలా ఒకవేళ ఉంటే కనుక ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తాడు, చదవని ముగిస్తాను. 7వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు. నువ్వు బుద్ధిహీనముగా తిరగొద్దు. నీ కాలమునకు ముందుగా ఒకవేళ అలా ఉంటే కనుక నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదువు, అది పోతావు అని చెప్తున్నాడు. అంతేనా? అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయాడు అనుకోండి, వాడికి దేవుడు ఆయుష్ ముందుగానే ఎక్కువ ఉంచాడు.
కానీ వీడు చేసుకున్న దానికి అంతే. అధికముగా దుర్మార్గ పనులు చేయదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బుద్ధిహీనంగా నువ్వు తిరగొద్దు. ఒకవేళ అలా ఉంటే గనక నీవు కాలమునకు ముందుగానే నువ్వు పోతావు అని చెప్తున్నాడు. మనకు ఒక కాలం నిర్ణయించున్నాడు దేవుడు మన పుట్టగానే కదా, అప్పుడు వరకు బ్రతకాలి. అంటే కనుక హెచ్చరిక చేయబడిన స్థలంలోనికి రావాలి. వచ్చిన మనమందరం కూడా క్రమముగా ఉండాలి. ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తారు ఉండటానికి. హెచ్చరించినప్పుడు ఇది నాకే అని మనం తీసుకుంటే గనక, నాకే అని గనక మనం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక చేయబడిన స్థలమును మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయదు. ఎందుకంటే మన క్షేమము కోరే దైవజనుడు చెప్తున్న మాట అది. ఇశ్రాయేలు రాజు అక్కడికి వెళ్ళి తనను తన వారందరినీ కూడా కాపాడుకున్నాడు. ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఆ ఎర్రని తొగరపు దారము కట్టింది కదా రాహాబు అని ఏష్యా, ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ కుటుంబం అంతటి కూడా కాపాడబడింది. ఆమేన్, హల్లెలూయా. జలప్రళయం వచ్చిన తరువాత అందరూ చనిపోయారు, కానీ ఆ ఓడ మాత్రం అరారతు పర్వతం నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఆ బ్రతుకు మార్చుకోకపోతే, మనుషులు కదండి, మరి మనుషులనే కదా వచ్చేది మనం ఇక్కడికి అంటారు. మనుషులు కదండి, ఏదో మనం చిన్న తప్ప. ఓకే, ఎన్ని రోజులు చేస్తావు? దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా దైవజనుడు అంటాడు, ఇంతకు అమ్మేవా అన్నాడు. లేదు సార్, ఇంత అమ్మాను అని, ఇంత వచ్చింది, ఇంత దాచుకొని నాకు అవసరం, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి అంటే అయిపోయేది కదా. అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అంటే కనుక అననీయ సపీరాలు భూమి మీద లేకుండా పోయారు. మనం అలా లేకుండా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. నీకు నియమించబడిన కాలము వరకు నువ్వు బ్రతకాలి. ఆమేన్. కాబట్టి దేవుని మాటను, ప్రతి మాటను హెచ్చరికగా తీసుకొని ఇది నా కొరకని నువ్వు తీసుకోగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా మనల్ని తగిన సమయంలో దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచి తలలో ఉంచని ప్రార్థన చేసుకుందాం.